ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మీ ఫేషియల్ హెయిర్ ని తగ్గిస్తుంది, అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేస్తుంది, మీ స్కిన్ టోన్ అనేది పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయ్యి మీ స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉండడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అదండి వీడియోలోకి వెళ్దాం. ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక క్యారెట్ అయితే తీసుకున్నానండి. ఇలా ఒక క్యారెట్ అనేది వాష్ చేసేసుకొని అయితే తీసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకొని తీసుకున్నాక దీని మీద ఉన్న పీల్ అనేది తీసేసుకోవాలి. పైన ఉన్న లేయర్ అనేది పీల్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, ఇదే విధంగా పీల్ చేసేసుకున్నాక నేనైతే ఇక్కడ తురిమేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మిక్సీనే వేసుకోవచ్చు, ఫైన్ పేస్ట్లా అయితే మిక్సీ వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ తురిమేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇలా ఒకసారి బాగా చక్కగా తురిమేసుకున్నాక మనం ఇది జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలండి. మీకు ఇలా తురిమేసుకుంటే జ్యూస్ వస్తుందా అంటే చాలా చక్కగా మీకు జ్యూస్ వస్తుందండి. చూస్తున్నారా, ఇలా తురిమేసుకున్నాక ఒక చిన్న బౌల్ తీసేసుకుని ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. మీరు క్లాత్తోనే మీరు ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే స్ట్రైనర్తో చేస్తే కనుక మీకు జ్యూస్ అనేది అంత చక్కగా రాదండి. ఇలా తురుముకున్న క్యారెట్ అనేది ఇందులో వేసేసుకుని మీరు ఇలాగా జ్యూస్ అనేది సెపరేట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఎంత చక్కగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి జ్యూస్ అనేది, క్యారెట్ జ్యూస్ అనేది. ఇదే విధంగా మొత్తాన్ని జ్యూస్ కూడా మీరు సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిప్ అనేది మీరు తీసేసేయాలండి. ఈ జ్యూస్ మాత్రమే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఎంత కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కదండి. మనకి టమాటా జ్యూస్ అయితే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈ జ్యూస్ అయితే మీకు క్వాంటిటీ బట్టి మీరు తీసేసుకోండి. మీరు ఎంతైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మీరు తీసేసుకోవచ్చు. ఈ క్యారెట్ అనేది మీరు మన స్కిన్ వైట్నింగ్ చేస్తుంది, స్కిన్ లైట్నింగ్ గా చేస్తుంది, ఇన్స్టెంట్ స్కిన్ గ్లోయింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ టోన్ ని పెంచడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మీరు క్యారెట్ అలాగే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా మీ స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అదే విధంగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ కూడా మన స్కిన్ వైట్నింగ్ గా చేయడానికి, చాలా ఇన్స్టెంట్ గ్లోయింగ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను, అంటే బియ్యం పిండి వేస్తున్నాను. మీకు బియ్యం పిండి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా, ఎందుకంటే మన స్కిన్ అనేది న్యాచురల్ గా స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి. న్యాచురల్ గానే మన స్కిన్ వైట్నింగ్ గా చేసి స్కిన్ మీద ఉన్న డెడ్ లేయర్ ని రిమూవ్ చేస్తుంది. అదే విధంగా స్కిన్ డీప్ క్లీన్ గా చేసి మన స్కిన్ మీద నలుపు ధనం ఉంటే కనుక తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మీకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ గా వస్తే కనుక ఇందులోనే మరికొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చింది కాబట్టి మరి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది, స్కిన్ గ్లోయింగ్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మీకు హనీ వేసాను కదండి, హనీ వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అది కూడా చాలా చక్కగా మీరు హనీ అనేది ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో మెయిన్గా యూజ్ చేస్తుంది పీల్ ఆఫ్ మాస్క్ అండి. మీ దగ్గర ఉన్నది మీకు నచ్చింది మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పీల్ ఆఫ్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పీల్ ఆఫ్ మాస్క్ లేదు అనుకుంటే కనుక మీకు దీని బదులు ఇంకా మంచిగా యూజ్ అయ్యేదంటే జెలటిన్ అండి, అదైనా మీరు యూజ్ చేయొచ్చు. చాలా చక్కగా యూజ్ అవుతుంది. అది కూడా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అది కూడా యూజ్ చేసి పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయకుండా జెలటిన్ యూజ్ చేసి అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఇలా పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నా కన్సిస్టెన్సీ అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ రకంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ, మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి, అలాగే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు వీడియోలో చెప్తాను, పదండి. చూడండి, ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే మన స్కిన్ మీద అప్పర్ లిప్స్ మీద చిన్న అన్వాంటెడ్ హెయిర్ కూడా ఉంటాయి. దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రిమూవ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉండాలి. చూస్తున్నారా, లూజ్గా ఇలా ఉంటే మీకు ఫేస్ మాస్క్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ టోన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ ని, వైట్ హెడ్స్ ని తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. స్కిన్ టోన్ ని కూడా చాలా చక్కగా పెంచుతుందండి. స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. దీని గురించి ఆల్రెడీ మీకు వీడియోలోనే చెప్పాను, దేనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉండాలి, లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు మనం ఇది ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి మీకు. ఇన్ని రోజులు నేను హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపించేదాన్ని,
కానీ కొంతమంది అయితే హ్యాండ్ మీద కాకుండా ఫేస్ మీద అప్లై చేసి చూపించక్క ఇంకా మాకు చాలా బాగా అర్థమవుతుంది అని అంటున్నారు. అందుకని ఇది ఫేస్ మీద అయితే అప్లై చేసి చూపిస్తాను. ముందుగా మీ ఫేస్ అనేది బాగా వాష్ చేసేసుకోండి. నేనైతే ఫేస్ అనేది వాష్ చేసేసుకున్నానండి. మీ ఫేస్ మీద ఎలాంటి క్రీమ్ కానీ మేకప్ కానీ ఏటి లేకుండా మీరు నీట్గా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసేసుకోండి. పదండి ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అని చూపిస్తాను. అలాగే నేను ఇక్కడ బ్రష్ తీసుకున్నానండి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే మీరు చాలా చక్కగా ఇలా హ్యాండ్స్ అయితే తీసుకొని ఇది హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా ఇలా అయితే అప్లై చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇలా అప్లై చేసేసుకోవచ్చు. నా దగ్గర బ్రష్ ఉంది కాబట్టి నేను దీంతోనే అప్లై చేసుకుంటాను. చూడండి, చూస్తున్నారా, ఫేస్ మీద అప్లై చేస్తుంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అనిపిస్తుంది కదండి. కానీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు ఫేస్ మీద ఉంటుంది. అదేవిధంగా థిక్గా అవ్వకుండా మీకు చాలా చక్కగా ఉంటుందండి. చూస్తున్నారా, ఈ రకంగా అయితే ఫేస్ మీద ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాం. మీరు ఫేస్ ప్యాక్ అయితే ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా ఫేస్ మాస్క్ అయితే వేసేసుకోవాలి. పీల్ ఆఫ్ మాస్క్ అయితే వేసేసుకోవాలండి. మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూస్తున్నారా, ఇలా అయితే మీరు ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసేసుకున్నాకైతే మీరు ఇది ఒక 10 to 15 minutes అయితే ఇలా ఉంచండి. కొంచెం డ్రై అవ్వాలి. కొంచెం డ్రై అయినంత వరకు అలా వదిలేయండి. మీకు టైం ఉంటే కనుక ఒక ½ an hour అయినా ఇలా వదిలేయండి. ఏం కాదు, కొంచెం ఇది డ్రై అవ్వాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. చూస్తున్నారా, చాలా చక్కగా ఆరిపోయింది. చూస్తున్నారా, అసలు ఒక 20 minutes తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేసి అయితే చూద్దామండి. చాలా చక్కగా మనకి డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనము రిమూవ్ చేద్దాము. చూడండి, ఇక్కడ నేను పీల్ ఆఫ్ మాస్క్ అనేది రిమూవ్ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయితే రిమూవ్ వస్తుంది. మీకు నేను చూపించినప్పుడు మీకు కన్సిస్టెన్సీ అనేది ఎంత లూజ్గా అయితే అనిపించింది కదండి. చూస్తున్నారా, ఇప్పుడు తీసేటప్పుడు ఎంత పల్చుగా అయితే కనిపిస్తుంది కదా పీల్ ఆఫ్ మాస్క్ అనేది. చూస్తున్నారా, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇంకా మీకు పెయిన్ ఉంటుందా అక్క అంటే ఏం పెయిన్ అనేది ఏం ఉండదండి. కానీ ఫేషియల్ హెయిర్ ఉంటాయి కదండి, అప్పుడే కొంచెం పెయిన్గా ఉంటుంది. మరి ఇంకా అంత పెయిన్ ఏం ఉండదండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది. పీల్ ఆఫ్ మాస్క్ అనేది చాలా చక్కగా చాలా ఈజీగా అయితే మీకు రిమూవ్ అయిపోతుందండి. చూస్తున్నారా, మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి. మొత్తాన్ని కూడా కొంచెం క్లియర్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు మనకు ఫేస్ వాష్ చేసేసుకున్నామంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా మనకి ఫేస్ మాస్క్ అనేది చూస్తున్నారా, మనం ఎలా అయితే వేసేసుకున్నామో అదే విధంగా వచ్చింది. చూడండి, చూస్తుందా, మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి చిన్న చిన్న హెయిర్స్ కానివ్వండి చాలా బాగా రిమూవ్ అవుతాయండి. ఎందుకంటే మనకి పీల్ ఆఫ్ మాస్క్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ అనేది మన అప్పర్ లిప్స్ మీద ఉన్న హెయిర్ కానీ మన స్కిన్ మీద ఉన్న హెయిర్స్ కానీ చాలా చక్కగా రిమూవ్ అవుతుంది. అలాగే మనకున్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ చాలా బాగా రిమూవ్ అవుతాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. అలాగే ఈ ఫేస్ వాష్ అనేది చేసేసుకొని మళ్ళీ వస్తాను. చూస్తున్నారా, మనకి స్కిన్ మీద ఉన్న పీల్ మాస్క్ అనేది రిమూవ్ చేసేసుకున్నాక నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకుని వచ్చానండి. చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. అదేవిధంగా స్కిన్ టోన్ని పెంచడానికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేయండి. చూస్తున్నారా, మంచి రిజల్ట్ అయితే వచ్చింది కదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియో చాలా మన ఛానల్లో ఉన్నాయి. చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.